హాయ్ అండి. శ్రీ ఆంజనేయం మహావీరం అనే పదానికి మనం అర్థం తాత్పర్యం తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. శ్రీరామ భక్తుడిగా రామకార్యాన్ని సఫలం చేసిన మహావీరుడు ఆంజనేయుడు. హనుమాను సర్వదేవతాత్మకుడు అని వానర గీతం స్తుతించింది. శ్రీహరి జ్ఞానశక్తి, పరమేశ్వరుడి క్రియాశక్తి, బ్రహ్మ సంకల్పశక్తి ఏకోన్ముఖమైన హనుమగా అభివ్యక్తమైందంటారు. విశ్వవ్యాపకమైన భగవత్ చైతన్యాన్ని అంజనగా విహరిస్తారు. ఆ అంజన వానర కాంతగా రూపాన్ని ధరించి అంజనాదేవిగా తపస్సు చేసి హనుమాను వరపుత్రుడిగా పొందిందంటారు. వైశాఖ బహుళ దశమి నాడు వైద్యుడి యోగ స్వరూపుడిగా కేసరి నందనుడు జన్మించాడు. మరి ఇలాంటి గొప్ప ఆంజనేయ స్వామి గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో మన హిందూ ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలి, అసలు మన సనాతన ధర్మం యొక్క శక్తి ఈ ప్రపంచానికి చాటి చెంపేలా ప్రయత్నించడంలో నా వంతు కృషిగా ఈ ఛానల్ స్టార్ట్ చేయబడిందండి. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి హనుమంత్ స్వామి గురించి తెలుసుకుంటుండే మంత్రశాస్త్ర రీత్యా పవన కుమారుడికి సుందరాత్మ అని పేరు. అంటే ఆత్మ సౌందర్యంతో శోభిల్లే దివ్య తేజోరూపుడు. అందరి ఆనందాలే తనహలదంగా భావించిన ప్రసన్నమూర్తి. లంకాయంలో హనుమకు సురస సిహికలు ఎదురయ్యాయి. వీరిద్దరి విషయవాచకులకు భోగాల సత్వానికి ప్రతిఫలం లక్ష్యసిద్ధికి ఈ రెండు అంశాలను అధిగమించడం ద్వారా కర్తవ్య దీక్షలో సాధకుడు పురోగమించవచ్చని కపివీరుడు నిరూపించాడు. మరి ఆకాశ మార్గంలో ధీరుడైన హనుమ పయనించాడు. ఆకాశానికి విష్ణుపదం అని నామకరణం. గగనసీమ పరమాత్మ స్థానం. ఆ దిశలో ప్రయాణించాలంటే బ్రహ్మనిష్ట ఉండాలి. మరి ఆకాశ మార్గంలో వెళ్ళాలంటే ఎంత నిష్ఠతో, ఎంత ధ్యానంలో. మనం ధ్యానం ద్వారానే అన్నీ సమకూర్చుకుంటాం. బయట ఉండదు, అంతా మన లోపలనే ఉంటుందని మన బ్రహ్మదేవుడైన నిరూపించడం హనుమంత్ స్వరూపంలో. మరి అలాంటి బ్రహ్మ యశస్సుతో అంజనాసుతుడు దైవపదాన కొనసాగి లక్ష్యాన్ని ఛేదించాడు. వీర హనుమగా ధైర్యస్థైర్యాలతో లంకా దహనం చేశాడు. లంక అనే పదాన్ని తిరిగిస్తే కాలం అవుతుంది. కాలం తమో గుణాన్ని సూచిస్తుంది. రాక్షసతత్వం తపస్సుకు సూచిక. ఆ తపస్సును వానర శ్రేష్ఠుడు తన దివ్య తేజస్సుతో దహించాడు. మహాశక్తి స్వరూపిణి మైథిలిని లలిత పరభట్టారిక శ్రీవిద్య పాసకుడిగా ఆంజనేయుడు దర్శించాడు. అందుకే శ్రీ మంద్ర రామాయణం హనుమ నంది విద్య ప్రదాతగా నందీశ్వరుడిగా పేర్కొంది. శ్రీచక్రపుర నివాసిని సిరుల దేవేరి రూపమే సీతామహాలక్ష్మి. ఆమెను లంక అనే శ్రీపురంలో దర్శించి హనుమశక్తి సంపన్నుడయ్యాడు. హనుమ అనే పేరులో ఆ, ఊ, మా, ఈ మూడు సమ్మిళితమైతేనే ఓంకారం ఆవిర్భవిస్తుంది. అంటే పావనాత్మజుడు, ప్రణవ స్వరూపుడు. ఆధ్యాత్మిక జగత్తులో సాధకుడి పరమ లక్ష్యం జీవాత్మను పరమాత్మతో అనుసంధించడం. ప్రకృతి శక్తుల సంహారమే జీవాత్మగా అభివ్యక్తమవుతుంది. ప్రకృతికి జనాకి సాకేతమైతే శ్రీరాముడు పరమ బ్రహ్మ చైతన్యం. పరమాత్మతో ప్రకృతిని సమ్మిళితం చేసి అద్వైత స్థితిని సాధించడమే హనుమంత్ లక్షణం. మరి జీవాత్మ పరమాత్మ ఏకీకృతమయ్యాక స్థితిని సాధించడమే హనుమ లక్ష్యం. జీవాత్మ పరమాత్మ ఎప్పుడైతే హనుమ బ్రహ్మానంద భరితుడయ్యాడో మహాయోగ సాధకుడు. అందుకనే అత్యున్నత స్థితి పరబ్రహ్మ సచ్చిదానందమే. అష్ట విభూతుల శిష్ట జన రక్షకుడు ఆంజనేయుడు. దృష్టి, ధృతి, ధైర్యం, దార్శనికత అనే ఈ 4 లక్షణాలు కపివరేణ్యుడిలో బాసిల్లుతాయి. అనన్య సామాన్యమైన దాస్యభక్తి, అనిర్వచనీయమైన అద్భుత శక్తి, అనితర సాధ్యమైన కార్యసాఫల్యయుక్తి ఇవన్నీ మూర్తిభవిస్తే అది ఆంజనేయుడు స్వరూపం అవుతుంది. ఆదర్శనీయ వ్యక్తిత్వ అంశాలతో, ఆరాధనీయ దైవత్వ గుణాల వైభవంతో, సువర్చస్సు సుభరితంగా శ్రీ ఆంజనేయుడు ప్రభాదివ్యకాయుడై ప్రకాశిస్తుంటాడు. హనుమ ప్రకటించిన నిరుపమాన మహావీర మూర్తిమత్వం సర్వే సర్వత్ర ఆచరణయోగం నవనోన్మేషం శ్రీ ఆంజనేయుడు మనకు నిరూపిస్తాడు. బయట ఏమీ ఉండదు, అంత మన లోపలనే ఉంటుంది. మన శక్తిని మనం చాటి చెప్పాలి ప్రపంచానికంటే ఫస్ట్ మనమేంటో మనం తెలుసుకోవాలి. మనల్ని తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ప్రకృతితోటి మమేకమవుతాం. ఆ ప్రకృతి
మనకు ఎల్లవేళలా రక్షణ తోడుగా నిలుస్తుంది. అప్పుడు మనం అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాం అని శ్రీ ఆంజనేయుడు మనకు నిరూపించాడు. మరి అంతటి గొప్ప మహిమాన్వితమైన మన హిందూ ధర్మాన్ని, మన హిందూ ఆచారాలను పాటిద్దాం.